కేసు ఎట్లా కూడా వీక్ అవుతుందో కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. చాలా సింపుల్గా కేసును కథం పట్టే ప్రయత్నం చేసేసారు. ఇగో ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వాళ్ళ కుటుంబంతో మాట్లాడిండండి. మాట్లాడి వాళ్ళ బాధలు వెదలు అసలు ఏం జరిగింది ఏంటి పిన్ టు పిన్ కూడా సేకరించిండు. మొదటగా వాళ్ళ కుమారుడికి సంబంధించి ఎందుకు వాళ్ళ అని ఒకప్పుడు V6 లో పనిచేసిన ఒక జర్నలిస్ట్ గత 3 సంవత్సరాల నుంచి బీజేపీలో అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు. ఈ సంగప్ప గారు ఏప్రిల్ నెలలో 22 నుంచి 20వ తారీఖు మధ్యలో ఈ సంవత్సరం ఈ బాధిత కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరినీ తీసుకొని హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో నివాసం ఉంటున్న బండి సంజయ్ గారి ఇంటికి వీళ్ళను తీసుకుపోయినరు. ఆ అమ్మాయి తన బాధ అంతా వెళ్ళబుచ్చుకున్నది. ఇగో మీ కొడుకు నన్ను ఈ విధంగా చేసిండు, ఇగో వీడియోలు ఇట్లున్నాయి, చాటింగ్లు ఇవి ఉన్నాయి, అవన్నీ ఉంటే బండి సంజయ్ గారు చెప్పింది ఏంటంటే అమ్మ నాకు చెప్పిందండి. బండి సంజయ్ గారు చెప్పింది ఏంటంటే మీరు మీ బిడ్డ ఎంతమందితో తిరిగిందో ఏందో నాకు తెలియదు, నేను మాత్రం దీనికి ఒప్పుకునే సవాలే లేదు. ఇంకోటి కూడా మీకు ముచ్చట చెప్పాలనుకుంటున్నా, నేను మా బీజేపీ పార్టీ నన్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తీసేస్తే నా కోసం 8 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకా నా సంగతి ఏందో మీకు అర్థమైంది కదా. రేపు మీ మీద ఏం జరిగినా మళ్ళీ నేను రెస్పాన్సిబుల్ కాదు, నకరాలు చేయకూరి, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఏదైనా సెటిల్ చేసుకుందాం అని చెప్పి భయపెట్టించి పంపించిందంట. ఇది సంగప్ప గారి సమక్షంలో జరిగింది. ఆ మహిళ చెప్పింది నాకు. ఇవాళ నేను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారిని డీజీపీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, బండి సంజయ్ గారి ఇంటి దగ్గర ఉండే సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ అర్జెంటుగా తీసుకోండి, ఆయన కాల్ డీటెయిల్స్ తీసుకోండి, సంగప్ప కాల్ డీటెయిల్స్ తీసుకోండి, ఈ బాధితుల కాల్ డీటెయిల్స్ తీసుకోండి, వాళ్ళ టవర్ లొకేషన్స్ చూడండి. మీకు 2 నిమిషాల్లో కేంద్ర హోంమంత్రి ఏం చేసిండో మీకు అర్థమవుతుంది. మీరు అవన్నీ చేయలేదు, ఇంకా మీరు ఆయన కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఎట్లనే చేసి బండి సంజయ్ని కాపాడాలన్నది ఈ మహిళల మీద వీళ్ళకుండే గౌరవం ఏదో మనకు అర్థమవుతున్నది. ఇలా రీల్స్ మీద రీల్స్ చేసే సీతక్క గారు ఎందుకు మాట్లాడడం లేదు, కొండ సురేఖ గారు ఎందుకు మాట్లాడడం లేదు, ఎందుకు మాట్లాడింది? కాంగ్రెస్ ఒక్కరన్నా మాట్లాడుతున్నారా? ఒక్కరన్నా ఎక్కడ పోయిన వాళ్ళందరూ రోడ్ల మీదకి ఎందుకు రాలేదు? ఎందుకు రావడం లేదు రోడ్ల మీదకి? సోనియా గాంధీ గారికి ఈ విషయం చెప్పిండ్రా? ప్రియాంక వదేరా గారికి ఈ విషయం చెప్పిండ్రా? మీరు చెప్పలేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతున్నారు. రైట్, ఇది ఇంతకంటే పచ్చి నిజం తెలంగాణలో నేను చెప్తున్నా ఆవగింజంతైనా మొత్తం తిరిగినా కూడా దొరకదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బయటపెట్టిన ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో నిజంగా తెలంగాణ రాష్ట్రంలో అన్నం తినే ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేయాలి. ఒకటి, రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. రెండోది, డీజీపీ రాజీనామా చేయాలి. మూడోది, నిర్మల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తే ప్రతి సిబ్బంది సస్పెండ్ గుర్తు కావాలి. దాంతోపాటు ఇటు V6లో పనిచేసిన సంగప్ప కానీ బండి సంజయ్ కుమార్ కానీ వీళ్ళిద్దరిని పదవి నుండి తొలగించాలి, పార్టీ నుంచి బహిష్కరణ వేటు వేయాలి. పదవి నుండి తొలగించాలి, పార్టీ నుంచి బహిష్కరణ వేటు వేయాలి శాశ్వతంగా. ఇంత బెదిరింపులా, ఇంత అన్యాయమా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎంత స్పష్టంగా ఎంత సంచలనంగా చెప్పిండో చూసిరు కదా. ఈ కేసుకు సంబంధించి పూర్వపరాలు మొత్తం A to Z చూపెడతా అన్న కదా. ఇది ఇంతకు మించి ఇంకా ఎవరు సాక్ష్యం చెప్పాలండి? ఇక ఇది ఇట్లుంటే ఇక్కడ చూడుర్రి, ఇక చూడుర్రి ఎంత హ్యాపీగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఎంత హ్యాపీగా నవ్వుతున్నారు ముఖ్యమంత్రి గారు వీళ్ళు. ఇక ఇది అయిపోతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాటలేను. అదే కుటుంబంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఓకే, పార్టీకు అది సాధించలేదు, లీగల్ మ్యాటర్, లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. బండి సంజయ్ గారు మా నేత, మా మినిస్టరు, ఆయనకు ఈ యొక్క దీంతో సేఫ్తో సంబంధం లేదు. ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉంటే దట్ విల్ బి ఇన్వెస్టిగేటెడ్ బై పోలీస్. అయిపోయింది. ఏంది? భారతీయ జనతా పార్టీకి సంబంధించిన బండి సంజయ్ కుమార్ మా పార్టీ నేత, మా పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర మంత్రి గారు. ఆయనకు వాళ్ళ కొడుకు సంబంధం లేదట. అది వాళ్ళ ఇంట్లో జరిగిన మ్యాటర్ అట.
తెలంగాణ ఆడబిడ్డ. ఎందుకంటే రామచంద్రరావు గారికి కనబడతలేదండి, అది వినబడతలేదండి. రామచంద్రరావు గారికి కనబడతలేదు, వినబడతలేదు. ఆడబిడ్డ విషయంలో ఇదా మీరు మాట్లాడే పద్ధతి? మూస ధోరణి ఇంత దుర్మార్గంగా ఎంత మీ పార్టీ అయితేనైతేనే ఇంత అన్యాయమా, ఇంత ఘోరమా? అందుకే చెప్పిన యువత మీరంతా రావయ్యా, మీరు అందరు ఎమ్మెల్యేలు కావాలి, ఎమ్మెల్సీలు కావాలి, ఎంపీలు కావాలి, ముఖ్యమంత్రి కావాలి, యువరక్తం కావాలి. గీవిలేందుకు అంటున్నా. ఈ ముసలోళ్ళ బ్యాచ్నంతా ఏర్పారేయాలి, లేకపోతే రేపు జరగబోయే అరాచకాన్ని మనం చూడలేం. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉండి మాట్లాడే భాష ఇదా? వాళ్ళ ఇంట్లో పంచాయితీ అంటాడా? అదే ఒక సామాన్యుడు అదే ఎఫ్ఐఆర్ అయితే ఎంత టార్చర్ చూపెట్టి ఈ పార్టీకి మనకి వాని బాడీలో శరీరంలో ఉన్న అవయవాలన్నీ దెబ్బతిని అంత దారుణంగా 3rd డిగ్రీ ఇచ్చయ్యకపోవా? కోర్టుకు హాజరు వరకు ఎంత టార్చర్ చూపెట్టు. మరి ఇదే భార్గవ్ విషయంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన యూట్యూబర్ భార్గవ్ విషయంలో ఒక న్యాయం, ఈయనకు ఒక న్యాయం ఏంది? ఇద్దరికి సమానం ఉండాలి కదా. న్యాయం అంటే వేరున్నదా? ఇక్కడ రాజ్యాంగం 2 రకాలు ఉన్నదా? బలిసినోడికో రాజ్యాంగం, పేదోడికో రాజ్యాంగం. ఇదా రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉండి మాట్లాడేది? ఇక ఇంకొక విషయం ఎన్నోర్రి, ఇక్కడేనోర్రి, నేను నిజంగా చెప్తున్నా కదా, ఏ మాటకు ఆ మాట చెప్పాలి. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ నేను మళ్ళీ చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆ కండువాని ఇట్లా కండ్లకు అద్దుకున్నా తప్పులేదు. నిజంగా చెప్తున్నా, కేసీఆర్ అన్నట్టు ఆయన ఎందుకు పరిపాలన చేయాలి, బీఆర్ఎస్కు సంబంధించి ఎందుకు అధికారంలో ఉండాలి, ప్రాంతీయ పార్టీ ఎందుకు కావాలనేది మనం ఎందుకు కొట్లాడినాం? ఇంత ఇష్యూ జరుగుతుంటే కనీసం రాజీనామా కూడా చేయడు, దాని గురించి స్పందించరు, కొడుకు ఆచూకీ లేదంటారు. నిరంతరం ప్రశ్నించే జర్నలిస్టులు, యూట్యూబర్స్ కానీ, డిజిటల్ మీడియా ఏది ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, వాళ్ళ ఇళ్ళల్లో అర్ధరాత్రి పోయి పట్టుకొస్తారు గుర్రాన్ని గుంజుకొచ్చినట్టు. రేపు పొద్దుగాల ఎవరన్నా అరెస్ట్ చేయడానికి వస్తే ఎడమకాల చెప్పుల దండలు సిద్ధంగా పెట్టుకోరు, తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం మనం. ఈ కేసుకు సంబంధించి ఇంత జరుగుతూ ఉంటే ఇన్ని రోజుల 24 గంటలలో అరెస్టు చేయాల్సిన పోలీసు వ్యవస్థ జాడపత్తలేదు, కనీసం ఆచూకీ లేదు. 24 గంటలలో అరెస్టు చేయాలి అది. ఇదే బీఆర్ఎస్ పార్టీల పోరాటం అనితర అది ఇంకా దాన్ని ఇంకా వర్ణించలేం. వర్ణాతీతం వల్ల పోరాటం చాలా అద్భుతం. బీఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకే పార్టీ పోరాటం చేస్తలేదు. కమ్యూనిస్టులు లేరు, కాంగ్రెస్లు లేరు, బీజేపీలు లేరు, ఇక ఏ పార్టీ లేదు తెలంగాణలో. ఆ పార్టీ, ఈ పార్టీ, తోక పార్టీలు, ఈక పార్టీలు ఎవ్వలేరు. నేను చెప్తున్నా, ఒక్క బీఆర్ఎస్ పార్టీ పోరు చెప్తాను. పోరులో నిలబడ్డది, కలబడుతుంది, గెలుస్తుంది, వస్తుంది, చెప్తున్నా కదా. ఇదే అంశానికి సంబంధించి ఎందుకంటే ఒక్కసారి మనం ఏది మన మినిస్టర్ మాట్లాడతాను నేను. బండి సంజయ్ గారు తమరి కొడుకు మీద తెలంగాణ ప్రభుత్వం వివక్షపూరితంగా ఎటువంటి కక్ష సాధింపు చర్య చేయడం లేదు. మీ పట్ల మీరు కేంద్ర మంత్రిగా మీరే స్వయంగా మీ కుమారుడిపై వచ్చిన ఆరోపణలను నిష్పక్షపాతంగా విచారణ చేయడానికి కోరాల్సింది. మీరు దాని మీద ఏదో కుట్ర చేస్తా ఉన్నారు, సానుభూతి కొరకనే ప్రయత్నం చేసే కంటే ఆ అమ్మాయి మిమ్మల్ని కలిసిన మాట వాస్తవమా కాదా, ఆ అమ్మాయితో బాబు తిరిగిన మాట వాస్తవమా కాదా, వాటిని నిరూపణ చేసుకోవడానికి ప్రయత్నం చేసి నిర్దోషిగా అయితే నిర్దోషిత్వం నిరూపించుకోండి. కానీ మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉండి ఒకవేళ పొరపాటు జరిగితే చట్టం తన పని తాను చేసుకుపోయే విధంగా ఉండాలని కోరుకుంటా ఉన్నా. ఇక్కడ ఎవరి పట్ల ఎవరికి తెలంగాణ ప్రభుత్వం వివక్ష లేదు. తెలంగాణ ఆడబిడ్డలను కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. తప్పకుండా తెలంగాణ ఆడబిడ్డలకు విశ్వాసం కలిగజేస్తాను. ఎక్కడ ఇటువంటి చర్యలు జరిగితే వారికి పూర్తిగా సపోర్ట్గా ఉంటుంది. దాని తర్వాత నిన్న మొన్న కొంత మున్నూరు కాపు సంఘానికి సంబంధించిన నాయకులు కూడా ఏదో వివక్షపూరితంగా వ్యవహారం చేస్తామని చెప్తా ఉన్నారు. నాకున్న సమాచారం మేరకు ఆ అమ్మాయి కూడా సేమ్ మున్నూరు కాపు వర్గానికి సంబంధించిన అమ్మాయి అని తెలిసింది. కాబట్టి ఇందులో ఎవరిని బ్లేమ్ చేయడానికి వాడుతున్నటువంటి అంశం లేదు ఇందులో. కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారు కూడా ఈ అంశం మీద విచారణకు ఆదేశించినారు. నిన్న ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం ఉండడం వల్ల అందరూ కూడా అదే ఏరియాలో ఉండడం వల్ల కొంత ఒక రోజు ఆలస్యమై ఉండొచ్చు. కానీ ఆ కన్సర్న్ డీసీపీ లేడీ ఆఫీసర్ తోటి విచారణ కొనసాగుతోంది. దోషి ఎవరు కూడా తప్పించుకొని పోలేరు, ఎంతటి పెద్దవాళ్ళైనా అనేటువంటిది ప్రభుత్వం అంతే కఠినంగా అంతే సీరియస్ గా వ్యవహారం చేస్తుందని గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా మరి డీజీపీ గారిని ఆదేశించినారు. తప్పకుండా నిద్రలేసింది కాంగ్రెస్, ఇవాళ నిద్రలేసింది.
దొంగలు పడ్డాక 6 నెలల కుక్కలు మోరుగుతారనే ఒక సామెత ఉండే, గుర్తుందో లేదు. గాయాల ఎన్నడో జరిగితే గీయాల మనం మినిస్టర్ సాబ్ మాట్లాడుతాం.